అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కిలకిల రావాలతో పక్షులు పొద్దున్నే నిద్ర లేపుతాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి. కాలక్రమంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే పక్షి జాతి అంతరించే ప్రమాదం ఉంది. దీనిపైన ఒక మూవీ సైతం వచ్చింది. ఆ రజనీకాంత్ నటించినటువంటి ఆ రోబో 2 పక్షిరాజు పాత్ర కూడా మనం చూసాము. ఈ క్రమంలో కరీంనగర్కి చెందినటువంటి పక్షి ప్రేమికుడు 10 సంవత్సరాలుగా తనదైన శైలిలో బర్డ్స్ని పెంచుతున్నారు. పక్షులకి ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉదయమే టెన్షన్గా పిలిచినట్టుగా వచ్చి ఈయన పెట్టేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి. వివిధ రకాల పక్షులు ఉన్నాయి, మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇవి లవ్ బర్డ్స్ ఉన్నట్టున్నాయి. దీనికి సంబంధించి ఒకటి నిత్యము ప్రతినిత్యం కూడా వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా తెచ్చినటువంటి ఫీడ్ వేస్తున్నటువంటి పరిస్థితి. అసలే ఎండాకాలం మండిపోతుంది. నీటి సౌకర్యం కల్పించాలి, ఆహారం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి ఇండికేషన్ ఇస్తూ ఇక్కడ నీటి తొట్టిల్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనరల్గా ఇవి చూస్తున్నాం. దీనిలో కొన్ని మొక్కలు ఏర్పాటు చేశారు. ఈ వడ్ల గింజలు, నీరు ఏర్పాటు చేసి వీటికి ఆవాసం ఏర్పాటు చేస్తూ ఔరా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మార్చి 20వ తేదీ ప్రపంచ పక్షి దినోత్సవం జరుపుకోవడము చాలా కాలం నుంచి జరుగుతుంది. అసలు వీరికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి ఈ బర్డ్ లవర్గా మారారు? మనతో మాట్లాడడానికి రమేష్ ఉన్నారు, అనంతుల రమేష్. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సో హాయ్ రమేష్. యా నమస్తే. ఏంటి పరిస్థితి? మీరు ఎప్పటి నుంచి ఈ బర్డ్ లవర్గా మారారు? ఎందుకు ఇంత ఇష్టం కలిగింది? ఎట్లా చూడవచ్చు? ఫస్ట్ మా కుటుంబ నేపథ్యం పల్లెటూరు నుండి వచ్చాము. చిన్నప్పుడు పూరి గుడిసెల్లో చిన్న చిన్న నివాసాలు ఏర్పరచుకొని కిలకిలామంటూ ఉదయాన్నే నిద్ర లేపే పిచ్చుక జాతి అంతరించిపోతుందని తెలుసుకున్నాం. ఒకప్పుడు పిచ్చుకలు ఇంటికి వస్తే అవి ఒక సంతోషకరమైన వాతావరణం, ఆహ్లాదకరంగా ఉంటుండే. పిచ్చుక జాతి అంతరించిపోతుందని తెలుసుకొని పట్టణాలలో కూడా ఈ పల్లెటూరు వాతావరణం కల్పిస్తే ఈ పిచ్చుకలు వస్తాయన్న ఒక ఆలోచనతోటి మా ఇంటి వాతావరణాన్ని వాటికి ఒక పల్లెటూరు వాతావరణంలాగా చేయడం జరిగింది. మట్టి పాత్రల్లో నీళ్లు మరియు తినడానికి గింజలు ఏర్పాటు చేయడంతో అవి చాలా వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ పొద్దున్న ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఇంటి నుండి వచ్చి సందడి చేస్తాయి. అంటే దీనికి సంబంధించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, దాదాపు 10 ఇయర్స్ నుంచి ఒక బర్డ్ లవర్గా మారారు. దీనికి సంబంధించినటువంటి ఆహారము, నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే చాలామంది వారి బిజీ స్కెడ్యూల్తోని ఏమీ పట్టనట్టుగా ఉంటారు. వాళ్ళకి మేమేం మెసేజ్ ఇస్తారు? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ బిజీ హడావిడి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీటి కోసం ఒక అర్ధగంట కేటాయించినట్టయితే ఈ పిచ్చుక జాతిని మనం సంరక్షించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ ఇంటి ఆవరణంలో మట్టి పాత్రలలో నీళ్లు, తినడానికి బియ్యం గింజలు ఎత్తే మాత్రం అవి వాటి హక్కుగా వచ్చి ఇంటి నిండా సందడి చేస్తాయి. మరియు ఈ పెరుగుతున్న కాలుష్యము, ఈ వాహనాల రద్దీ, పట్టణీకరణ, ఈ అపార్ట్మెంట్ కల్చర్ పెరగడంతో ఇవి కూడా ఈ పిచ్చుకలు ఇంటికి రావడం మానేస్తున్నాయి. కావున ఈ కిటికీలలో, వెంటిలేటర్లలో, ఈ గోడలపైన నీటి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వస్తాయి. మేము ఇప్పటికి కూడా మా ఇంటి ఆవరణంలో రెడీమేడ్ గూళ్ళు, ఇక్కడ ఈ రెడీమేడ్ గూళ్ళు చేసినాం. ఈ రెడీమేడ్ గూళ్ళు హట్స్శాలను ఏర్పాటు చేస్తే ఏంటంటే అవి ఈజీగా వాటికి ఒక భరోసా కల్పిస్తుంది. ఇక్కడ నేను ఫ్రీగా బతకగలుగుతా, నేను స్వేచ్ఛగా ఉండగలుగుతా, నాకు ఎటువంటి ప్రమాదం లేదు అని గ్రహించి అవి ఇంకా మిగతా పక్షులను కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి. ఇంటి నిండా తిరుగుతూ ఉంటాయి, కలియ తిరుగుతూ ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది? మీరు ఒకవైపు ఆహారం వేస్తూ నీటిని ప్రొవైడ్ చేస్తున్నారు, సమకూరుస్తున్నారు. అంటే ఇక తిండు, నీరు ప్లస్ ఆవాసం ఇవన్నీ ఏర్పాటు చేసి పక్షులు కిలకిల రావాలతో ఉదయమే మీ దగ్గరికి వచ్చి పలకరిస్తాయి. తర్వాత వాటి పని అవి తిరిగి వస్తాయి. ఇది ఒక అడ్డగా భావిస్తాయి, హక్కుగా భావిస్తాయి. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను మొదటి సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు మామూలుగానైతే ఒక ఖాళీ నూనె డబ్బాతోటి నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. దాని నిండా గింజలు వేస్తే ఫస్ట్ అప్పట్లో 1-2 వచ్చేవి. కానీ కాలక్రమేణా అవి ఇక్కడ దొరికే ధాన్యం గింజలు, నీటి సదుపాయంతో అవి మిగతా వాటిని తీసుకొచ్చి 10 సంవత్సరాల నుండి ఇప్పుడు వందల సంఖ్యలో వచ్చి
మా ఇంటి ఆవరణంలో ఉంటాయి. చాలా సంతోషంగా ఉంటుంది. మా కుటుంబంలోని మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ కూడా వాళ్ళు కూడా ఒక వాటి కోసం సమయం కేటాయిస్తారు. సంతోషంగా ఉంది. ఎస్, మీరు చేస్తున్నటువంటి దీన్ని చూసిన తర్వాత మీ పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఎట్లా భావిస్తున్నారు, చూడడానికి వస్తుంటారు? ఫస్ట్ మేము పెట్టడం చూసి మా ఇంటి పక్కల వాళ్ళు కూడా వెదురు కర్రలతోటి అట్ట డబ్బులతోటి చిన్న చిన్న గూళ్ళు తయారు చేసి పెట్టడం జరిగింది. ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర కూడా పిచ్చుకలు వస్తున్నాయి. ఇది చాలా సంతోషం. ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి మంచి పనులు చేస్తే సంతోషంగా ఉంటాయి. చూశారుగా, తనదైన శైలిలో ఏదో వ్యాపకం పెట్టుకోవడమే కాదు, మనతో ఉన్నటువంటి ప్రకృతిలో మమేకమైనటువంటి పక్షి జాతిని సంరక్షించడానికి తనదైన శైలిలో ముందుకొచ్చారు. మనం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారుల కుటుంబంలో ఇప్పటికీ ఖచ్చితంగా వరి నారు కోతల తర్వాత వరి గొలుసును ఇంటి గుమ్మం ముందు ఆ రేకులకి ఆ దూలానికి కట్టివేసేటువంటి సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. దాన్ని కొంత మాడిఫై చేసేసి ఆధునీకరించి ఇక్కడ ఏకంగా గింజలు సమకూర్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆవాసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మానసిక పరమైనటువంటి ఆహ్లాదాన్ని పొందొచ్చు. అలాగే వాటిని సంరక్షించేస్తున్నామని చెప్పేసి తృప్తి కలుగుతుంది అనేటువంటి ఆలోచన, అభిప్రాయం మనతో పంచుకోవడం జరిగింది. మొత్తం మీద ఒక పక్షులను ప్రేమించండి, వాటికి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చండి, మీ మనసు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. తద్వారా పక్షులకి సైతం మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం, రక్షించిన వాళ్ళం అవుతాం అనేటువంటి మెసేజ్ ఇవ్వడము చాలా అద్భుతమని మనము చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.